హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు చాలా మంది తెలిసే ఉంటుంది, దే ఆర్ ఫేసింగ్ ఇష్యూస్ ఇన్ విండోస్ అని. సో ఆ ఇష్యూ వచ్చేసి ఏంటి అంటే, చాలా మందికి ఇలా బ్లూ కలర్ ఇమేజ్ నేను ఏదైతే డిస్ప్లే చేస్తున్నానో ఆ ఇమేజ్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. సో ఇది ఏమంటున్నారు అంటే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని. సో ఎందుకు ఈ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఇలా రీస్టార్టింగ్ ప్రాబ్లం ఇలా వస్తుంది విండోస్లో అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇది ఎందుకు వస్తుంది అంటే క్రౌడ్ స్ట్రైక్ ఇష్యూ ఇన్ విండోస్ వల్ల. ఓకే, సో ఈ క్రౌడ్ స్ట్రైక్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దాంట్లో యాంటీవైరస్ అప్లికేషన్స్, ఇప్పుడు లార్జ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. సో అప్లికేషన్స్లో యాంటీవైరస్ లాగా ఈ క్రౌడ్ స్ట్రైక్ అనేది. సో ఇది ఏం చేస్తుంది అంటే వల్నరబిలిటీస్ నుంచి మనకి కాపాడుతుంది. బట్ ఇప్పుడు ఇదే ఇష్యూ రేజ్ అవుతుంది. ఓకే, ఈ ఇష్యూ దేని వల్ల వస్తుందంటే, ఇప్పుడు మనకి ఆ విండోస్ లైనెక్స్ సర్వర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి విండోస్ సర్వర్స్ ఉంటుంది, అలాగే లైనెక్స్ సర్వర్స్ ఉంటుంది. ఓకే, మనకి సిఐఎఫ్ఎస్ చేస్తాం అప్పుడప్పుడు. ఈ సిఐఎఫ్ఎస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు విండోస్ నుండి లైనక్స్ సర్వర్స్లో ఉన్న కొన్ని ఫైల్స్ని మనం యాక్సెస్ చేసుకోనికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఆ ప్రాజెక్ట్ పైన ఈ క్రౌడ్ స్ట్రైక్ అనేది వర్క్ చేస్తుంది. అప్పుడు వల్నరబిలిటీస్ వస్తే ఈ క్రౌడ్ స్ట్రైక్ అనేది మనకి రిజాల్వ్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ క్రౌడ్ స్ట్రైక్ అనేది ఎందుకు ఇష్యూ చేస్తుంది అంటే, మనకి హార్డ్వేర్ అప్డేట్స్ అనేటివి వచ్చాయి కొన్ని, కొత్తగా కొన్ని హార్డ్వేర్ అప్డేట్స్ అనేటివి వచ్చాయి. సో దాని వల్ల ఇప్పుడు ఈ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఇష్యూ ఏదైతే ఉందో ఇది అనేది మనం ఫేస్ చేస్తున్నాం. ఓకే, సో దీని వల్ల కొన్ని షాపింగ్ మాల్సే అవ్వచ్చు, పోలీస్ కమ్యూనికేషన్సే అవ్వచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్సే అవ్వచ్చు, గ్లోబల్ ఇష్యూ అనేది చాలా అయిపోయింది ఇప్పుడు దీనివల్ల. ఓకే, సో దీనివల్ల మీరు ప్యానిక్ అవ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, డోంట్ ప్యానిక్. టెక్నికల్ టీప్ అనేది డెఫినెట్లీ బ్యాకప్ సర్వర్స్ అనేది పెడతారు. అప్లికేషన్ అయితే డౌన్ అనేది అయితే అవ్వదు. ఓకే, అప్లికేషన్ డౌన్ అయితే అవ్వదు. టెక్నికల్ టీమ్ అనేది వేరే సర్వర్స్ లేదంటే బ్యాకప్, డేటా ట్రాన్స్ఫరింగ్, డేటా ట్రాన్సాక్షన్స్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటుంది. ఓకే, బ్యాక్ ఎండ్లో. సో మీరేం చేయాలి అంటే, మీరు మీ సిస్టమ్స్ని రీస్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ ఇష్యూస్, ఒకవేళ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఈ ఇమేజ్లో కనిపించేలాగా మీకు ఏదైనా ఎర్రర్ వస్తుందని తెలిస్తే, మీ సిస్టమ్ని సేఫ్ మోడ్లో రీస్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ సేఫ్ మోడ్లో రీస్టార్ట్ ఎలా చేయాలి అనేది మీకు తెలియకపోతే, మీకు విండోస్ సపోర్ట్ వెబ్సైట్ అనేది ఉంటుంది. సో అందులోకి వెళ్ళేసి మీరు డాక్యుమెంట్ చదివేసినా కానీ మీకు రీస్టార్ట్ సేఫ్ మోడ్లో ఎలా చేయాలనేది మీకు తెలుస్తుంది. ఓకే, విండోస్ సపోర్ట్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూస్తే మీకే తెలుస్తుంది. ఓకే, సో ఇది సమ్ ఆఫ్ ది ట్రెండింగ్ న్యూస్. ఓకే, సో ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఫ్రంట్ లైన్స్ మీడియా. థ్యాంక్ యూ.